ఆఫ్టర్ జబర్దస్త్ ధనరాజ్ గారు అందరికీ తెలుసు అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా అందరికీ తెలిసిపోయారు. అంటే మీకు రెండిటిలో సాటిస్ఫాక్షన్ ఏదనిపించింది? రెండు సాటిస్ఫాక్షన్ అండి. కాకపోతే ఏంటంటే ధనరాజులో ఉన్న ఒక కామెడీ యాంగిల్ ఏదైతే ఉందో, ఎంత నవ్విస్తాడో అనేది ఒక జబర్దస్త్ ఈ కామెడీ షోస్ ద్వారా తెలుసు. అసలు ధనరాజు స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ తర్వాత కూడా ఎలా ఉంటాడో బిగ్ బాస్లో చూసి నేర్చుకుంటారు అంతే. నేను ఎలా ఉంటానో బిగ్ బాస్లో జనాలు అలాగే నన్ను చూశారు. ఆల్మోస్ట్ నన్ను ఒక 7 weeks చూశారు. యా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫెల్ట్. మనం ఒక 7 వారాలు ఉన్నామంటే చాలా గొప్ప విషయం అది. బిగ్ బాస్ బల్లి బల్లి మీ చెల్లి చెల్లి కాంటాక్ట్ లో ఉన్నారా? యా అండి, అదొక గ్రూప్ ఉంటుంది మళ్ళీ బిగ్ బాస్ గ్రూప్ అని. ఫస్ట్ గ్రూప్ అందరం కూడా ఉన్నాం. శివబాలాజీ గారి దగ్గర నుంచి నవదీప్ వరకు అందరం గ్రూప్ లో మాట్లాడుతుంటాం. ఏ సీజన్ బెస్ట్ అంటారు? మా సీజనే బెస్ట్ అంటాను. ఎందుకంటే మా అంటే అన్ని సీజన్లు వాళ్ళు అదే బెస్ట్ అనుకుంటారు. మా సీజన్కి యా తెలుగులో అసలు బిగ్ బాస్ నాకైతే హిందీ రాదు బేసిక్గా. నేను ఎప్పుడు చూడలేదు. ఉందని తెలుసు, సల్మాన్ ఖాన్ గారు వాళ్ళు చేస్తున్నారని తెలుసు, కానీ నాకు తెలియదు అసలు ఆ టాస్క్లు ఉంటాయని తెలియదు. మా ఆవిడ చెప్పేది ఆ టాస్క్లు అంటే ఏదో చేయొచ్చులే అని, కానీ అది తెలియదు. అదొక కొత్తగా. అది కాకుండా మేము ఏంటంటే ప్రపంచానికి దూరంగా కాదు, ఇంటికి దూరంగా లోనావాలా అని చెప్పి ఒరిజినల్ బిగ్ బాస్ సెట్ ఉంది, అందులో చేసాం. పూణే దగ్గరే మన లోనావాలా ఒరిజినల్ ఏదైతే సల్మాన్ ఖాన్ గారి సెట్ ఉంటుందో ఎండమాల, ఆ సెట్లోనే చేసాం మేము. అది కాకుండా ఫస్ట్ టైం తారక్ అన్న హోస్ట్ చేయడం. అది కాకుండా సినిమాలో కొద్దో గొప్ప అప్పటికే జనాలు తెలిసిన అందరం, అందుకని ముమైత్ ఖాన్ కానీ, నేను కానీ, నవదీప్ కానీ, ప్రిన్స్ కానీ, అర్చన గారు కానీ అందరూ తెలిసిన వాళ్ళు వచ్చేసారు. కాబట్టి అది మాకేమనిపించిందంటే మాది బెస్ట్ సీజనే కదా, మమ్మల్ని చూసి రెండో సీజన్ వాళ్ళు చేయడానికి ఏదైనా ఉంటుంది, మాకు ఏది లేదు కదా అని మాకు అనిపిస్తుంది. బట్ అన్ని సీజన్స్ మంచి సీజన్స్. హిందీ రాకపోయినా మీ చెల్లిని బాగా మేనేజ్ చేశారు. నాకు ఇప్పటికీ రాదండి. తనకు తెలుగు నేర్చుకుంది కదా? అంటే తెలుగు నేర్చుకుంది, కానీ ఏ పదాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ పదాలు ఎక్కడ పెట్టాలో అలాగే తెలియదు, తనకి తెలుగు పదాలు ఎక్కడ పెట్టాలో తెలియదు. బాగున్నావరా అని అడిగితే అవును అంటది. అంటే తనకి అవును అనే విషయం ఏంటంటే చెప్పేశాం అని అర్థం, అట్లా.